బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న బండి భగీరథ్ కేసు. ప్రస్తుతానికి కొడుకు కేసుతో బండి సంజయ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కష్టకాలంలో ఒంటరైపోయారు బండి సంజయ్. బండి ఇష్యూపై సీనియర్లు ఎవరు కూడా నోరు మెదపట్లేదు. బీజేపీలోని సీనియర్ నేతలతో బండి సంజయ్కి విభేదాలున్నాయా? కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్తో బండికి ఇంటర్నల్గా వారేమైనా జరుగుతుందా అంటూ విశ్లేషకులు ప్రస్తుతానికి చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలలో ఒక పాయల్ శంకర్ తప్ప మిగతా వారంతా బండికి దూరమే. బండి కొడుకు వ్యవహారం ఒక ఫ్యామిలీ మ్యాటర్ అంటూ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎలా చూడాలి? నిజంగానే బండి సంజయ్ని ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ ఇంటర్నల్ మ్యాటర్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఒక పర్సనల్ మ్యాటర్గానే కన్సిడర్ చేయాలి. అది మా మినిస్టర్కి ఎటువంటి సంబంధం లేదు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే చట్టం తమ పని తాను చేసుకుపోతుంది అంటూ రామచంద్రరావు చెప్పుకొచ్చారు. దీనిపైన మరి నిజంగానే సీనియర్స్ ఎందుకు మాట్లాడట్లేదు? సీనియర్స్ ఎందుకు స్పందించట్లేదు? ఎవరు సరే వాస్తవానికి ఆయనకు సపోర్ట్ చేయడమా లేదా సెకండరీ, కానీ విషయం గురించి కూడా మరి ఎవరు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ గురించి సీనియర్లు వ్యాఖ్యానించారు, ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు? ఒకసారి ముందుగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఏం మాట్లాడారు ఒక్కసారి బండి సంజయ్, మినిస్టర్ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాతగాని మూర్ఖులు ధైర్యం. నేను ఎవరిని నమ్ముకొని రాలేదు, రాజకీయంగా నాకెవరు గాడ్ ఫాదర్స్ లేదు, అలాగే నేను ఫామ్ హౌస్లో ఒక ఎలుకను కాదు అంటూ మొత్తానికైతే పలుమారు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడా. ఏంటి తన మీద ఒక కుట్ర పన్నుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తపరిచారు బండి సంజయ్. మరి దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయనే మాట్లాడారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా రైట్. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చాలా క్లియర్గా ఆయన బీజేపీకి సంబంధించిన ఒక మినిస్టర్, ఆ ఇష్యూకి తనకి ఎలాంటి సంబంధం లేదు, అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళపైన చర్యలు చట్టం తన పని తానే చేసుకుంటూ వెళ్తుంది అంటూ ఇటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇంటర్నల్గా మరి సీనియర్స్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్, అరవింద్, అలాగే ఈటల వీరందరితోని ఆయనకి గుట్టంస్ లేవా? నిజంగానే ఒక కోల్డ్ వార్ ఏమైనా ముందు నుంచే నడుస్తుందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, ఎలా చూడాలి? ఒక పక్కన పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ బీజేపీకి సంబంధించిన ప్రెసిడెంట్ మాత్రం చాలా క్లియర్గా పార్టీకి ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడే అవసరం లేదని భావిస్తున్నారా సీనియర్స్ అందరూ? మొదటగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కిషన్ రెడ్డి వర్సెస్ బండి, వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? కక్కలేనట్టు సొంత పార్టీ నేతల మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ పార్టీకి ఏదైతే తలవప్పులు తీసుకొచ్చే అంశం ఉంటుందో అటువంటి అంశంలో కూడా కొంత పార్టీ
ఆలోచిస్తుంది, మాట్లాడడానికి వెనకాడుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించినటువంటి కేసు విషయంలో సీనియర్ నేతలంతా కూడా కొంత ఆచితూచి అడుగులు వేసాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బండికి సంబంధించి ఇందాక మీరు చెప్పిన నేతలతో కొంతమంది నేతలతో పొసకడం లేదు, బండికి వాళ్ళకి మధ్య కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా పార్టీలో ప్రచారం ఉండనే ఉండి, ఇటువంటి సమయంలో బండి కుటుంబానికి సంబంధించిన అంశం కేవలం ఇది కుటుంబానికి కాదు, రాష్ట్ర పార్టీకి అటు జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీనియర్ ఎవరు కూడా అటు బండికి మద్దతుగా కానివ్వండి, బండికి అగనిస్ట్గా కూడా మాట్లాడడానికి కూడా కొంత ముందుకు రావడం లేదు. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ విచారణ ప్రారంభించారు, సీనియర్ అధికారిని ఆధ్వర్యంలో సిట్టు ప్రారంభించింది. ఒకవైపు అటు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంది, అటు కాంగ్రెస్ సైతం కూడా నేషనల్ పార్టీ అందుకొని కూడా దీనిపైన కూడా పెదవి విరిసి అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి, పోక్సో ఆయన కుమారుడి మీద నమోదైంది కాబట్టి దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్పదంటూ కూడా కొంత ప్రెషర్ వస్తున్నటువంటి నేపథ్యంలో బండికి అటు ఇందాక చెప్పినటువంటి ఈటల రాజేందర్ కానివ్వండి, అరవింద్కి కానివ్వండి, అటు కిషన్ రెడ్డి లక్ష్మణ్లకు కానివ్వండి, మీరు అన్నట్టు ఈ నేతలందరికీ మధ్య కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఈ డిఫరెన్సెస్ మధ్య ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బండి మీద కుట్ర పడినారు. ఆ కుట్ర అనేది కూడా ప్రధాని హైదరాబాద్ పర్యటనకు ఒక రోజే ముందు జరిగిన దాంట్లో కూడా ఇంత పొలిటికల్కి సంబంధించినటువంటి అంశం కుట్ర కోణం ఉందే అని చెప్పి కూడా పార్టీ నేతలు కూడా కొంతమంది భావించడంతో పాటు ఇంకోవైపు సొంత పార్టీ నేతల హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి కూడా బండి వర్గీయులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కల్లా ఏ నేత కూడా అది అగ్రనేతలుగా ఉన్నటువంటి నేత బండికి కొంత గ్యాప్ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా కొంత మాట్లాడేందుకు జంకుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సైతం కూడా దాన్ని క్లియర్ కట్ గా మెసేజ్ కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్ గా అధికారులు ఎవరైనా పోలీసు అధికారులు ఎవరైనా సరైన చర్యలు తీసుకోకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. మరి బీజేపీకి సంబంధించిన నాయకులు ఒక సామాన్యమైన వ్యక్తులని ఉద్దేశించి మాట్లాడినట్టు ఒక పబ్లిక్ ఇష్యూ, ఇది ఒక పబ్లిక్ ఇష్యూగానే కన్సిడర్ చేస్తున్నారు, ప్రజలందరూ దాన్ని చూస్తున్నారు. కాబట్టి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వడానికి నిజంగానే సీనియర్స్ వెనకాడుతున్నారా? ఎందుకు? ఇంకా అంటే పార్టీకి సంబంధించిన నాయకుడి కొడుకు కాబట్టి అదొకటే రీజనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? డెఫినెట్గా అటు బీజేపీ ప్రస్తుతం కూడా కొంత బండి సంజయ్ కుటుంబ వ్యవహారంతో కొంత డిఫెన్స్లో ఉందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో నేరుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ అంశానికి సంబంధించి ఏదైనా వస్తే మాట్లాడేందుకు కూడా పార్టీ నేతలు సిద్ధంగా ఉంటారు. కానీ బండి కుటుంబంలోని అంశాలు అసలు ఏం జరిగింది? ఎందుకంటే నేతలు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు, పూర్తి స్థాయిలో నేతల మధ్య కూడా కొంత సయోధ్యత లేదు కాబట్టి ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా పార్టీకి కానివ్వండి, పార్టీ నేతలకు కానివ్వండి కొంత తెలియదు. కాబట్టి అందులో కూడా కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, ఏ నేత మాట్లాడినా సరే దానికి సంబంధించి కూడా అది పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా కూడా కొంత బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేతలంతా కూడా కొంత మౌనం పాటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక పక్క మీరు అన్నట్టుగానే పొన్నం ప్రభాకర్ సైతం అటు ప్రభుత్వంలో ఉండే అటు బీఆర్ఎస్ చూస్తున్నాం, అటు రాష్ట్ర పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అటు బండితో కుమ్మక్కై సీఎం రేవంత్తో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా రివర్స్ కేసు పెట్టించడం, ఆ కేసు 8వ తేదీన కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం ఇది అయితే ఏది అది ప్రభుత్వ సహకారం కూడా అటు కేంద్ర మంత్రి కొడుకు వ్యవహారంలో ఉందంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎందుకంటే పొన్నం కూడా కరీంనగర్కు చెందిన వ్యక్తి, బండి సంజయ్ చేతిలో కూడా 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి బండి సంజయ్ సైతం కూడా ఈ విషయంలో తన కుమారుడికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో కూడా బండి పోలీసులకు సహకరించి తన కుమారుడిని ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి ఉంది. పోలీసులు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, అలా వ్యవహరిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పడం. కానీ పక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికటో బీఆర్ఎస్ మొదలుపెట్టింది, కాంగ్రెస్ సైతం అందుకుంది, నేషనల్ పార్టీ కాంగ్రెస్ అందుకుంది. ఏంటంటే నేషనల్